ఇక్కడ ఈ దెబ్బలు ఎప్పుడు తెలిని? ఇది వచ్చి ఫస్ట్ చిన్నప్పుడు ఊర్లో వాళ్ళ కావిడి ఉంటుంది. అవును, కావిడి మామూలు చిన్నప్పుడు మామూలు ఆటలు ఆడుకునేటప్పుడు తెలియకుండా ఊర్లో పరిగెడతా ఉన్నప్పుడు తెలియని కాలు తట్టుకుని ఒకరు ఎదురు వస్తున్నప్పుడు కావిడి మట్టమే దాని మీద పడ్డాను. అవునా? అప్పుడు అది జరిగింది. ఆ మార్క్ అట్లా అయిపోయింది. ఇంకా అదృష్టం కదా. ఇదేమో ముక్కు మీద మార్క్ ఏమో మా బ్రదర్ చిన్నప్పుడు మామూలుగా స్కూల్లో ఉన్నప్పుడు తప్పు చేస్తే టీచర్స్ అంటుంటారు కదా, ముక్కు కోసి పప్పులో పెడతాను అని చెప్పేసి. తనకు బాగా ఇంజెక్ట్ అయిపోయింది అది. ఒక రోజు ఇంట్లో కూర్చొని భోజనం పెరుగన్నం తింటా ఉన్నప్పుడు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు గమ్మున. ఏరా ముక్కు కోసి పప్పులో పెడతా అంటే ఎట్లా చేస్తారని చెప్పి ఒకసారి అయితే బ్లేడ్ పెట్టి టప్పన వేసాడు. టప్పన కట్ అయిపోయింది, బ్లడ్ మొత్తం పెరుగన్న అంతా బ్లడ్. ఇంకా ఏడుస్తా ఇంకా పరుగు ఇంకా అక్కడి నుంచి మదర్ అందరు అరవగానే ఇంకా తను భయపడిపోయి పారిపోయి మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏ వయసులో అది? అది చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక అంటే యూకేజీ ఎల్కేజీ ఆ టైం. మా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫాదర్ వస్తే తిడతారేమని చెప్పేసి నాయనమ్మ దగ్గరికి పారిపోయి అక్కడే ఉండిపోయి ఇంకా అప్పటికి పరిగిలి మళ్ళీ స్టిచ్ చేసేసి అట్లా జరిగిందను అని చాలా మంది అన్నారు. ఇది ఉంది కదా, సినిమాల్లోకి వచ్చావు కదా, ఇవన్నీ చేపించేసేసుకో, చేయించుకో. వద్దు, మాకు మా బ్రదర్ గుర్తుగా ఉండిద్ది వదిలేసాను. అట్లా జరిగింది అనమాట. రెండు మార్కులు అట్లా గుర్తుపెట్టుకున్నాను. ఒకటి ఊరు, ఒకటి బ్రదరు. సో బాగానే ఉంది. లేదా సెంటిమెంట్ అయితే కాదు కదా? సెంటిమెంట్ కాదు, బేసిక్గా అది కావాలంటే చేసుకోవచ్చు. బట్ అవును, అది ఎంత పని రేపు అసలు ముక్కు లేని ముక్కు తెచ్చుకుంటున్నారు. బట్ ఇది గుర్తుంటా ఉంటుంది కదా. అవును.